ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రేమైన వాళ్ళరా, ఈ నెల మనం 3వ వారంలోనికి ప్రవేశించాము. అనేక విషయాలు మనము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారాను నేర్చుకుంటూ వస్తున్నాము. ప్రేమైన వాళ్ళరా, దయించి ప్రతిరోజు కూడాను ఉదయం 6 గంటలకు వస్తున్నటువంటి విశ్వాసమే మూలం అను అనుదనే పరలోక మన్నాను కూడా మీరు చూడండి. మీకు చేతనైనట్లయితే మీ స్నేహితులతోనూ మీ బంధువులతో కూడాను ఈ ప్రోగ్రాం మీరు పంచుకోండి. దేవుడి యొక్క రాజ్య సువార్త వ్యాప్తిలో మీరు అందరూ కూడాను పాలుపంపులు పొందుకోవాలని నేను దేవుని యొక్క సేవకుడిగా మిమ్మల్ని అందరినీ కూడాను కోరుకుంటున్నాను. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. ఆ తర్వాత దేవుని యొక్క మహిమ ప్రభావములు కలిగినటువంటి రాజ్యాన్ని గురించి మనము నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు ఎనలేని స్తోత్రములు స్తుతులు తెలియజేస్తాం తండ్రి. ప్రభా, ఈ యొక్క నెలలోని 2 వారాలు గడిచి మేము 3వ వారంలోనికి ప్రవేశించాం తండ్రి. ఈ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని మేము స్వాధీనం చేసుకుంటున్నాము. ఈ నెలలో తండ్రి దేవా ప్రభా, మిగిలినటువంటి వారాల్లో కూడాను అనేక విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతున్నాము. అంతేకాకుండా ప్రభా, అనేక ప్రాంతంలోని సువార్త ప్రకటించాలని కూడా ఆశపడుతున్నాం తండ్రి. ఆశపడు ప్రాణానికి తృప్తినిచ్చే దేవుడు మీరై ఉన్నారు. ఈ సమయంలో తండ్రి, ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ రాజ్యం పట్ల తండ్రి దేవా ప్రభా వారికి ఒక అభిప్రాయాన్ని కలగజేయండి. అంతేకాకుండా మీ రాజ్యంలోని ప్రతి ఒక్కరిని కూడాను మీరు ఆకర్షించుకోవలసిందిగా నేను ప్రార్థన చేస్తాను. ఈ దినము తండ్రి దేవా ప్రభా మేము చక్కటి వాక్యాన్ని దేవా ప్రభా ధ్యానం చేసుకోబోతుండగా మీ పరిశుద్ధాత్మ వారిని మా ప్రక్కనే నిలబెట్టి శ్రేష్టమైనటువంటి సమాచారాన్ని దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. జాలిగా మనుజాళికై కలువరిలోని ఆయాగము చాటెదా ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కీలును. నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కీలును. ఏ మేధావికి విదితమే కాదిది, కేవలం నీ కృపే దీనికాధారము. ఈ సంకల్పమే నా సౌభాగ్యమే, నా బ్రతుకంత కొనియాడుట. దేవాని సాక్షిగా నేనుండుట
కందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో. నా ఊహ కందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో. నా కన్నీటిని మార్చి పన్నీరుగా నాట్యము చేయు అనుభవమిచ్చావుగా. ఈ శుభవార్తను చాటు సందేశము నేను ఎలుగెత్తి ప్రకటించిగా. దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. జాలిగా మనుజాళికై కలువరిలోని ఆయాగము చాటెదా ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు. దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవా నీ సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. మాట విన్నారు కదా, మంచిది. ప్రేమైన వల్లరా దేవుని యొక్క మహిమ ప్రభావములు గల రాజ్యాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సాధారణంగా కూడాను ఈ లోకంలోని ఎన్నో అందమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అమెరికాలోని, యూకేలోను, ఆస్ట్రేలియాలోను, న్యూజిలాండ్లోను, మన దేశంలోను కూడాను మీరు నార్త్కి వెళ్ళే కొలది కూడాను ఎంతో అందమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మన దేశంలోని వెస్ట్రన్ ఘాట్స్ కూడాను చాలా అందంగా ఉంటాయి. అంతేకాకుండా కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది. మన దేశంలో కూడాను అనేకమైనటువంటి అందమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, అటువంటి ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు నిజంగా కూడాను ఈ ప్రాంతము పరలోకానికి తలపిస్తుంది అన్న విధానంగా కూడాను మనకు అనుభూతి కలుగుతూ ఉంటుంది. అయితే ఆ పరలోకం ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు ఆయన తెలియజేశారు. యేసయ్య తెలియజేసినటువంటి విషయాల్ని మనం చాలా జాగ్రత్తగాను ధ్యానం చేసుకుందాం. అంతకన్నా ముందుగా మొదటి రాజుల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనము చదువుకుందాము. చదువుకొని మనము మెల్లిగా కూడాను ధ్యానం చేయడం ప్రారంభిద్దాం. 3వ అధ్యాయంలోని 5వ వచనంలో చూసుకున్నట్లయితే, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనితో సెలవేగా. మనందరికీ కూడా తెలుసు, దావీదు గారు ఆయన చనిపోకముందే తన కుమారుడైనటువంటి సొలొమోనును ఆ రాజ్యం మీద మరి రాజుగాను ఆయన నియమించడము జరిగింది. సొలొమోను ఆ దేశానికి రాజు కాకముందు చాలా పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పటికీ కూడాను ఆ పరిస్థితులన్నీ కూడాను చక్కదిద్దబడి సొలొమోను ఇజ్రాయెలుకు మరి రాజు అవడము మనం చూస్తాం. రాజు అయిన తర్వాత సొలొమోను చాలా యవనస్తుడు. అటువంటి సమయంలోనే ఆయన గిబియోనుకు వెళ్ళాడు. ఎందుకోసం అన్నట్లయితే ఆ ప్రాంతంలోని దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాడు. బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు మరి కలలోని ప్రేమైన వలన స్వప్నమందు సొలొమోను గారిని ఒక ప్రశ్న ఆయన వేశాడు. ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. సాధారణంగా కూడాను మనం కానీ ఎవరైనా ఆ విధంగా అడిగినట్లయితే మనం ఖచ్చితంగా చెప్తాం, నాకు ఒక్క రోజు టైం ఇచ్చినట్లయితే లిస్ట్ రాసుకుని వస్తామని చెప్తాం, అంతే కదా. ఎందుకంటే చాలా సందర్భాల్లోని ఈ లోకంలోని మనం క్రైస్తవులుగాను, నామకార్థ క్రైస్తవులుగాను మనం చలామణి అవుతుంటాం. కానీ మన విశ్వాసము దేవుని మీద ఏ విధంగా కేంద్రీకరించుకోవాలి, అసలు దేవుని యొక్క సన్నిధి నుంచి ఏ విధంగా అడగాలి, పొందుకోవాలి అన్న అభిప్రాయము లేకపోతే ఒక ఆలోచన అన్నది మనకు ఉండదు. కానీ చాలా సందర్భాల్లో ఉపవాసాలు ఉంటాము, ప్రార్థన చేస్తాము. కానీ మనం దేన్నైతే అడుగుతున్నామో ప్రేమైన వల్ల దేవుడు మనకు దయచేస్తాడని విశ్వాసం ఉండడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత దేవుని సన్నిధిలో దేవుని అడగాలి అని
ఆలోచన కూడా మనకు ఉండాలి. ఎందుకోసం అన్నట్లయితే దేవుడే చెప్పాడు, ఈ లోకంలో మనం బాగా ఫలించాలి. మనం బాగా ఫలించిన వల్ల ఏమవుతుంది అన్నట్లయితే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క నామము మహిమపరచబడుతుంది అని యోహాను సువార్త 15వ అధ్యాయంలోని యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సెలవిచ్చారు. అందుకనే ప్రియమైన వల్ల మనం ప్రతిరోజు కూడాను దేవుని సన్నిధిలోని రాకముందే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకి ఏమి కావాలో అన్నది మనం స్పష్టంగా కూడాను మన దేవునితోని చెప్పగలిగి ఉండాలి. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము కనుపరిచి ఈ దినమునున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చొనిబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. సొలొమోను గారు తన తండ్రి విషయంలోని తన గమనించిన విషయాలు దేవుని సన్నిధిలో ఆయన పెడుతున్నాడు. తన తండ్రి ఎలాంటి వాడు అన్నట్లయితే ప్రియమైన వల్ల సత్యమును నీతిని అనుసరించేవాడు, యథార్థమైన మనసు గలవాడు. తన తండ్రి దగ్గర సొలొమోను గారు ఈ విషయాలన్నీ కూడా ఆయన చూస్తూ గమనించాడు. మనల్ని కూడా మన పిల్లలు చూస్తూ ఉంటారు. ఒకవేళ తండ్రి కానీ తాగుబోతున్నట్లయితే కుమార్ దృష్టిలోని వెంటనే వారి యొక్క నిర్ణయం చెప్పకపోయినా భవిష్యత్తులో అయినా సరే తండ్రి కుమారుడు దృష్టిలోని చులకన అయిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ కానీ తండ్రి వేషధార అయినట్లయితే, ఒక వ్యభిచారి అయినట్లయితే, ఒక తిరుగుబోతు అయినట్లయితే పిల్లల దృష్టిలోని అంత విలువను సంపాదించుకోలేడు. కానీ పిల్లల దృష్టిలోని ఒక తండ్రి విలువ సంపాదించుకోవాలి అన్నట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడాను నేను దేవుని యొక్క రాజ్యానికి వారసునై ఉన్నాను గనక ఆ ఎటర్నల్ క్వాలిటీస్ నాకు కావాలి, దేవుడి యొక్క రాజ్యానికి వారసుడిగా ఉండడానికి కావలసినటువంటి గుణగణాలు నాలోని ఖచ్చితంగా కూడాను నా బిడ్డలకు కనుగొనాలి అని ప్రవర్తించడం విషయంలోనూ చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అందుకనే ఈ దినము దేవుడు తండ్రులతో మాట్లాడుతున్నాడు, మీ బిడ్డలు మీ గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పగలగాలి. మీ బిడ్డలు మీ కొరకు ఒక మంచి సాక్ష్యము ఖచ్చితంగా కూడాను చెప్పగలగాలి. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో ఈ లోకంలోని ఎంత ధనధాన్యాలున్నా భోగభాగ్యాలున్నా సరే అవి మనల్ని సంతోషపెట్టలేవు. కానీ నిజంగా కూడాను మనల్ని మన బిడ్డలు సన్మానించినప్పుడు అప్పుడు నిజమైనటువంటి సంతోషము మన హృదయాలకి కలుగుతుంది అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. సొలొమోను అంటాడు, నా తండ్రి తర్వాత ఈ సింహాసనం మీద నీవు నన్ను కూర్చోబెట్టి నీ కృపను నాడలు చూపించావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. మంచి విషయాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. నేను ఒక బాలుడిని. ఇజ్రాయెల్ చూసుకున్నట్లయితే ఒక గొప్ప దేశముగా నువ్వు చేసావు. మా తండ్రి గారి యొక్క పరిపాలనలోని ఈ ప్రాంతం అంతా కూడా నువ్వు నెమ్మదిను సమాధానాన్ని ఇచ్చావు. మా తండ్రి చేసిన ప్రతి యుద్ధంలో కూడా నువ్వు విజయం దయచేసావు. ఇంత పెద్ద రాజ్యంలోని అనేక మంది జ్ఞానులు ఉంటున్నారు, వారందరి ముందు కూడాను నేను ఒక బాలుడిని అని సొలొమోను రాజు ఒప్పుకుంటున్నాడు. సొలొమోను దేవునితోని ఎంత చక్కగా కూడాను తను ఏమై ఉన్నాడో ఆయన మాట్లాడడం మనం చూస్తాం. నీ దాసుడినైన నేను నీవు కోరుకున్న జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ దేశం పెద్దది, చాలామంది జనాలు ఉన్నారు, వారిని మనం లెక్క పెట్టలేము. వారికి న్యాయం ఎవరు తీర్చగలరు? నేను ఆ విధంగా చేయలేను, నేను చాలా చిన్నవాడిని. అందుకనే నీవు నాకు వివేకం కలిగినటువంటి హృదయాన్ని దయచే అని దేవుని సన్నిధిలోని మరి ప్రియమైన వలన సొలొమోను అడగడం మనము చూస్తాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితేవి. దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ అంటాడు, నీకు దీర్ఘాయువు కావాలని నువ్వు అడగలేదు, ఐశ్వర్యం కావాలని నువ్వు అడగలేదు, నీ శత్రువుల యొక్క ప్రాణము కావాలని నువ్వు అడగలేదు. కానీ నువ్వు అడిగినది వివేకము కావాలి అని నువ్వు అడిగావు. అది నాకు నచ్చింది అని దేవుడు చెప్తున్నాడు. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను,
పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు సొలొమోను గారితో చెప్తున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా విందాం, గ్రహిద్దాం. ప్రియమైన పిల్లల, దేవుడే చెప్పాడు, నువ్వు వివేకాన్ని కోరుకున్నావు గనక నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీ వంటి వాడు ఎవరు కూడా ఉండడు, అటువంటి హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవుడు సొలొమోను గారిని ఆశీర్వదించడం మనము చూస్తాం. ఆ తర్వాత, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను, అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి ఒకడునైనను ఉండడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఐశ్వర్యం అడగలేదు గనక నేను నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను, ఘనతను అడగలేదు గనక నేను నీకు ఘనతనిస్తున్నాను, నీ వంటి రాజు మరి ఎవరు కూడా ఉండడు అని దేవుడు సొలొమోను గారితో మాట్లాడడము మనం చూస్తాం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంత్రిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనేడలా నిన్ను దీర్ఘాయువంతునిగా చేసేదును అనెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఐశ్వర్యం ఇస్తానన్నాడు, ఘనత ఇస్తానన్నాడు. చూసుకున్నట్లయితే సొలొమోను గారు వీటిని అడగలేదు, కానీ దేవుడు సొలొమోనుకి ఇస్తానన్నాడు. ఎందుకంటే సొలొమోను ఏమడిగాడంటే వివేకము కలిగినటువంటి హృదయాన్ని అడిగాడు. దేవుడు ఆ వివేకము కలిగినటువంటి హృదయాన్నితో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తానన్నాడు, ఘనత ఇస్తానన్నాడు. కానీ ఒక వ్యక్తి కానీ తన జీవితంలో దీర్ఘాయువుని సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా కూడాను దేవుడి నియమించినటువంటి, దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే ప్రియమైన వల్ల ఆ విధంగా కూడాను దీర్ఘాయువుని పొందుకుంటారనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోద్దు. సొలొమోనుతో దేవుడు మాట్లాడడం మనం చూసాం. సొలొమోను అడిగింది దేవుడు ఇవ్వడమే కాకుండా ఇంకా అధికంగా ఇవ్వడమే కాకుండాను నీ వంటి రాజు ఇంకెవడు కూడా ఉండడు అని చెప్పి దేవుడు సొలొమోను గారికి ఆయన తెలియజేస్తాడు. ప్రియమైన వల్లరా, ఆ తర్వాత సొలొమోను గారు మరి ఇది స్వప్నమని మేలుకొని దేవునికి ఆ ప్రాంతంలోని ఆయన బలిని ఇవ్వడం కూడా మనం చూస్తాం. అక్కడ నుంచి సొలొమోను గారి యొక్క చరిత్ర ప్రారంభించబడుతుంది. సొలొమోను ఎంతో దేవునికి అందమైనటువంటి ప్రియమైన వల్లరా ఆలయాన్ని ఆయన కట్టాడు. ఆయన ఆ దినాల్లోని ప్రియమైన వల్లరా నిర్మించినటువంటి ఆలయాన్ని గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథంలో నుంచి 10వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలోని 27వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నట్టాడు, రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను. చూసారా, వెండిని రాళ్లంత విస్తారముగా కూడాను వాడుక చేసెను, దేవద్వార మానులను షేఫేల ప్రదేశమునున్న మేడి చెట్ల వలె విస్తరింపజేసెను అన్న మాట ఈ ప్రాంతంలోని వ్రాయబడింది. అంతేకాకుండా ప్రియమైన వలన ఇంకా ఇదే అధ్యాయంలో నుంచి 24వ వచనం చూసుకున్నట్లయితే అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోరిరి అనే మాట ఈ ప్రాంతంలోని రాయబడింది. దేవుడికి ఒక అందమైనటువంటి ఆలయాన్ని కట్టాడు. అంతేకాకుండాను ప్రియమైన వలన తను కూడాను ఆ ప్రాంతంలోని ఒక అందమైనటువంటి భవనాన్ని, ఒక రాజ సౌధాన్ని నిర్మించుకున్నాడు. ఆ విధంగా చేసిన తర్వాత ప్రియమైన వలన మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఈ 3వ అధ్యాయము ప్రారంభంలోనే మరి ఫరో కుమార్తెను కూడాను సొలొమోను వివాహం చేసుకున్నట్లు ఉంటుంది. ఎందుకోసం అన్నట్లయితే ఆ దినాల్లోని రాజకీయంగా కూడాను వారికి వైరము కలగకుండాను ఒక మంచి నిర్ణయము సొలొమోను తీసుకున్నాడు. ఆ ప్రాంతంలోని చాలా జ్ఞానితను, తన దేవుడి వలన దీవించబడ్డాడు. దేవుడికి అందమైనటువంటి ఆలయాన్ని కట్టాడు, తనకు కూడాను అందమైనటువంటి మరి భవంతిని తాను నిర్మించుకున్నాడు. అయితే ప్రియమైన వల్లరా సొలొమోను గారిని ప్రియమైన వల్లరా మరి షేబాదేశపు రాణి వచ్చి మరి ఇజ్రాయెల్ను గురించి మరి రాజైనటువంటి మరి సొలొమోను గురించి కూడాను ఆమె ఎప్పుడైతే వార్త విన్నదో మరి తన ప్రశ్నలతో మరి పరీక్షించాలని మరి ఆ యొక్క యెరూషలేముకు తను రావడము మనం గమనిస్తాము. ఆ తర్వాత ప్రియమైన వల్లరా మరి ఆమె యెరూషలేం దర్శించినప్పుడు సొలొమోను గారు యొక్క ఇంటి నుంచి కూడాను దేవుని యొక్క ఆలయానికి ఆమె మెట్లను కనుగొంది. అంటే సొలొమోను గారు తన ఇంటి దగ్గర నుంచి దేవుని యొక్క ఆలయానికి డైరెక్ట్గా కూడాను ఒక మార్గాన్ని నిర్మించుకున్నాడు. ఇది సొలొమోను గారు కట్టినటువంటి ఆలయము, సొలొమోను గారి యొక్క గృహము. అయితే ప్రియమైన వల్లరా మనం గమనించవలసిన విషయం ఏంటి అన్నట్లయితే ఆ దినాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా వచ్చి ఆ ఘనతను వారు చూసేవారు.
ఆ యొక్క దేశం చుట్టూరు కూడాను ప్రాకారాలు నిర్మించాడు సొలొమోను గారు. ప్రేమైన వల్ల అంత అందమైనటువంటి కట్టడి చూసి ఇది పరలోకాన్ని తలపిస్తుంది అని ఆ దినాల్లోని అనుకునేవారు అన్న మాట మీరందరూ కూడాను జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ రాజ్యంతో పోలిస్తే దేవుడు మన కొరకు ఏర్పరిచిన మహిమా ప్రభావం గల రాజ్యము ఎంతో గొప్పది. ఇజ్రాయిల్లోని కట్టబడినటువంటి ఆ రాజ్యము ఏదైతే ఉందో ప్రేమైన వల్లరా, అది కొన్నాళ్ళు పోయిన తర్వాత మరి సొలొమోను గారి తర్వాత రెహబాము పరిపాలన చేస్తున్నప్పుడు ఆ దేశము రెండుగా చీలిపోయింది. రెహబాము యారోబాములు ఇద్దరు కూడా పరిపాలన చేస్తారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు పరిపాలన చేస్తూ వారు దేవుడికి వ్యతిరేకంగా కూడాను పాపం చేస్తారు. ఆ తర్వాత ఆ ఆలయం అంతా కూడాను పడగొట్టబడడం కూడాను మనం చరిత్రలోనే చూస్తాం. కానీ దేవుడి యొక్క ఆలయం ఎప్పుడూ కూడాను అది నిత్యము నిలిచి ఉంటుంది అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోద్దు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క శిష్యులతోనూ ఆయన మాట్లాడుతూ ఆయన యొక్క రాజ్యాన్ని గురించి ఆ ప్రాంతంలో కొద్దిగా సమాచారాన్ని ఆయన పెట్టడం మనం చూస్తాం. ఏమని రాయబడింది అన్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలోని 1 నుంచి 3 వచనాలు చూసుకున్నట్లయితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అని తన యొక్క శిష్యులతో ఆయన మాట్లాడడం మనం చూస్తాం. ఇంకా ముందు అధ్యాయంలో చూసుకున్నట్లయితే ప్రేమైన వలన మరి యేసుక్రీస్తు ప్రభుల వారు దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు కూడాను తన యొక్క శిష్యులతో ఉన్న తర్వాత ఆయన ఎప్పుడైతే మరి పరమునకు చేర్చబడిన దినాలు సమీపించాయో ఆయన తన యొక్క శిష్యులతోనూ కొన్ని దినాలు పోయిన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొన్ని దినాల తర్వాత మీరు చూస్తారు అని వారితో మాట్లాడడం ప్రారంభించినప్పుడు వారందరూ కూడాను చాలా విచారానికి గురయ్యారు. ఎందుకంటే వారు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త ప్రజల్లోని బలంగా కూడాను ప్రచురించబడుతుంది. మరి ప్రజలందరూ కూడాను వారు తట్టు తిరిగారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకారాలు జరిగిస్తున్నాడు, చనిపోయిన వారిని లేవనెత్తున్నాడు, గుడ్డి వారిని కుంటి వారిని ఆయన బాగు చేస్తున్నాడు, ఆ చాండ రోగం కలిగిన వారిని స్వస్థపరుస్తున్నాడు, దయ్యముల చేత పీడించబడిన వారిని స్వస్థపరుస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తున్నాడు. ప్రజల యొక్క హృదయాన్ని గెలుచుకుంటున్నాడు కనుక ఖచ్చితంగా కూడాను ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి రోమీలు కూడాను ఆయన తరిమి వేసి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యెరూషలేము మీద ఆయన రాజు అవుతాడు ఆ ఇజ్రాయెల్ దేశానికి అని వారు అనుకున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే రాజు అయినప్పుడు వీరు కూడాను మంచి పోర్ట్ఫోలియోస్ వస్తాయని వీరందరూ కూడాను ఆశిస్తూ వచ్చారు. కానీ ప్రేమైన వల్ల వారికి అర్థము కాలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విషయమైతే వారికి బోధించడానికి లోకానికి పంపబడ్డాడో అన్న విషయము వారు అర్థం చేసుకోకుండా కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఈ లోక సంబంధంగా వారు ఆలోచించడము ప్రారంభించారు. అంతెందుకు మొట్టమొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క కుమారుడు అయ్యున్నాడనే విషయము చాలామందికి అర్థం కాలేదు. ఈ లోకముకి ఆయన ఎందుకు పంపబడ్డాడు అన్నట్లయితే ఈ లోకంలోనికి దేవునికి మధ్య సంబంధం తెగిపోయింది కనుక ఆ సంబంధం మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం ద్వారాను ఆయన మరణం ద్వారాను అది పునరుద్ధరించబడుతుందనే విషయాన్ని చాలామంది ఆ దినాల్లోని అర్థం చేసుకోలేకపోయారు. ప్రేమైన వల్ల ఈ రోజులో కూడాను చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ వారు ఏమనుకుంటున్నారంటే మరి బాప్తీసం తీసుకుంటే అప్పులు పోతాయి అనుకుంటున్నారు, బాప్తీసం తీసుకున్నట్లయితే ప్రేమైన వల్ల అనారోగ్యం పోద్ది అనుకుంటున్నారు, రకరకాల ఆశలతో వస్తున్నారు. మీరు ఆశ కలిగి రావాలి, దాంట్లో తప్పేం లేదు, కానీ దురాశ కలిగి మాత్రమే రాకూడదు. ఆశకును దురాశకును చాలా తేడా ఉంది. మరి ఈ ప్రాంతంలోనే మరి బీసీ కాలనీలోని ప్రేమైన వల్ల మరి మేము చాలామంది గృహాలు దర్శించేవాళ్ళము. అయితే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారి కుమార్తె మరి కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ప్రేమైన వల్ల వారి గురించి మేము ఎక్కువగా కూడాను ప్రార్థన చేసేవాడు వారి కుమార్తె గురించి. ఆ తర్వాత వాళ్ళ కుమార్తెకి ఒక కొడుకు ఒక కోడలు ఉండేది, వాళ్ళు ఎన్నో గొడవలు ఉండేవి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము స్వార్థ చెప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాడు. అయితే ప్రేమైన వల్ల ఆ ప్రార్థన చేసినప్పుడల్లా కూడాను వాళ్ళు వచ్చారు కనుక ప్రార్థన చేయించుకోకపోతే బాగోదు అని చేయించుకునేవారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత మరి ఆవిడకి మరి ఒక తీవ్రమైనటువంటి అస్వస్థత కలిగింది. మరి శరీరంలోని గడ్డ పెరగడం ప్రారంభించబడింది. ఆ గడ్డను ఆపరేషన్ చేసి తీయాలి రొమ్ము నుంచి అని చెప్పారు. ఆ సమయంలో వారు చాలా భయానికి గురయ్యారు. మేము ఎంతగానో మరి ప్రార్థన చేసేవాళ్ళం. అయితే ఒకరోజు ఎవరైతే పడిందో ఆమె యొక్క తల్లి పెద్ద ఆమె మరి ఆవిడొచ్చి అంటారు, ఏదో ఇస్తారట కదా, బాప్తిసం ఏదో ఇస్తారట కదా, ఆ బాప్తిసం ఇవ్వండి, మా అమ్మాయికి స్వస్థత అవుతుందేమో అని చెప్పి ఆమె అడగడం ప్రారంభించింది. చాలామంది వారు చనిపోయే ముందు
ప్రేమైన వల్లరా బాప్తీసం తీసుకున్నట్లయితే ఇంకా కొన్ని రోజులు ఈ లోకంలో జీవించవచ్చు అనే దురాలోచనతో ఉంటారు. అటువంటి ఆలోచనతో ఎవరు కూడా ఉండొద్దు. నేడు అనే దినం ఉంటుగానే నీ యొక్క శరీరంలో చక్కటి స్వస్థత ఉంది కదా, నీ యొక్క కుటుంబంలోని మంచి శాంతి సమాధానం ఉన్నాయి కదా, నీవు అనేక మందికి ఆదర్శముగా ఉన్నావు కదా, అనేక మంది నిన్ను చూసి వారి యొక్క జీవితాలు కూడా నీలా ఉండాలి అని నిన్ను కంపేర్ చేసుకుంటున్నారేమో, ఒక మంచి ఉద్యోగము నీవు నీ భార్య చేసుకుంటున్నారేమో, లేకపోతే నీ పిల్లలు అమెరికాలో బాగా సెటిల్ అయ్యారేమో. ఈ దినాలన్నీ కూడా మంచి దినాలు. ఈ దినాలు ఇలా ఉంటుండగానే నువ్వు దేవుడిని అంగీకరించాలి. ఎందుకోసం అన్నట్లయితే ప్రేమైన వలన ఈ లోకములోని ఉన్నదంతా కూడాను ఏదైతే ఉందో నేత్రాశ, శరీరాశ, జీవడము, అది దేవుని యొద్ద నుంచి పుట్టినది కాదు, అది అపవాదికి సంబంధించినది. అంటే అపవాది యొక్క చెరలో నుంచి మనం విడిపించబడాలి. అంతేకాకుండా దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు అవ్వాలి అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మన యొక్క స్వరక్షణగా అంగీకరించాలి అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వారి 13వ అధ్యాయంలోని వారి యొక్క శిష్యులు మరి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఎప్పుడు కలుస్తాడు, ఎప్పుడు వస్తాడు అని ఒక అనాలోచనలు పడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, మీ హృదయములను కలవరపడనీయుకుడి అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. మీరు లేఖనాల ప్రకారంగా కూడాను మరి ఏ మాటలైతే రాయబడ్డాయో అవన్నీ కూడా మీరు చక్కగా విచారించి తెలుసుకొని మరి దేవుని యందు మీరు ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచి ఉన్నారో నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని యేసు అడుగుతున్నాడు. ఎందుకోసం అన్నట్లయితే ఆయన ఈ లోకానికి మెస్సేగా వచ్చి ఉన్నాడనే విషయాన్ని వారు త్వరలోనే వారు తెలుసుకోబోతున్నారు. ప్రేమైన వలన ఆయన దేవుని కుమారుడు అయి ఉన్నాడనే విషయాన్ని వారికి బాగా అర్థం చేసుకోబోతున్నారు. మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే ప్రేమైన వలన ఆ ప్రాంతంలో కూడా మనం చూసుకున్నట్లయితే మరి ఆంద్రేయ మరి ఫిలిప్ని తీసుకుని వస్తాడు. మరి ఫిలిప్ ఎప్పుడైతే నతానియేలుని తీసుకుని వస్తాడో ప్రేమైన వలన మరి నతానియేలుతో ఫిలిప్ అంటాడు, ఇదిగో లేఖనాలు మరి మోషే ప్రవక్తలందరూ ఎవరి గురించి అయితే మరి సెలవిచ్చారో ఆ మెస్సయాన్ని మేము కనుగొన్నాము, ఆయన ఎవరు అని అడిగి ఆయన ఎవరు అని నతానియేలు అడిగినప్పుడు ఆయన నజరేయుడైన క్రీస్తు అని చెప్తాడు. ఈ నజరేతు నుంచి ఏది మంచి రాదట. ఎందుకో మరి నాకు తెలియదు. చాలామంది రకరకాలుగా ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ నజరేతు నుంచి ఏది రాదు. అయితే ఆ ప్రాంతంలో నతానియేలు అంటాడు, నజరేతు నుంచి ఏమైనా వస్తుందా, నజరేతు మంచిది ఏదైనా వస్తుందా అంటే ఫిలిప్ అంటాడు, ఇదిగో మేము కలుసుకున్నాము, నువ్వు కూడా వచ్చి కలుసుకో అని చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నతానియేలుతో మాట్లాడినప్పుడు నతానియేలు యొక్క హృదయం కూడాను దేవుని యొక్క హృదయంతో కలుసుకొని మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి దేవుని యొక్క కుమారుడుగాను మరి నతానియేలు గుర్తించడం మనం చూస్తాం. ప్రియమైన వలన వీరు గుర్తించారు. వారి యొక్క ఆలోచన ఎంతవరకు ఉంది అన్నట్లయితే ఒక పరిమితి ఉంది. వారి ఆలోచన ఈ లోక సంబంధముగా ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆలోచన పరలోక రాజ్యం సంబంధించినది. పరలోక రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి పంపబడ్డాడు అనే విషయాన్ని ఎవ్వరూ కూడాను మర్చిపోకూడదు. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మీ హృదయాలను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచన్నారు, నా యందునో విశ్వాసం ఉంచడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలములు సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములు మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును అని యేసయ్య తన యొక్క శిష్యులతో ఆయన మాట్లాడాడు 2000 సంవత్సరాల క్రితము. 2000 సంవత్సరాల తర్వాత అంటే ఈ కాలంలోని కూడాను అదే వాక్యం ఈరోజు ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లోని వాక్యాన్ని వింటున్నారో వారందరితో కూడాను దేవుడు మాట్లాడుతున్నాడు. యేసే అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, మీ కొరకు నేను స్థలములు సిద్ధపరిచి వెళుచున్నాను. ఒకవేళ నేను స్థలములు సిద్ధపరిచినట్లయితే నేను వచ్చి తిరిగి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేను మీరు ఒకే ప్రాంతంలో ఉండవచ్చు అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క శిష్యులతోని ఆయన వాగ్దానం చేయడమో చూస్తాం. అయితే ప్రియమైన వలన ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మరి ఆ ప్రభావం కలిగినటువంటి నివాసము ఎక్కడ ఏర్పాటు కాబడింది, అంతేకాకుండా పరలోకం ఏ విధంగా ఉంటుందో దేవుడు మనకు ఎటువంటి సమాచారాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని ఆయన పొందుపరిచాడు అని ఒక ప్రశ్నను మనం ఖచ్చితంగా కూడా మనం వేసుకోవాలి. ప్రియమైన వలన ఈ బైబిల్ గ్రంథంలో మనకు కావలసినటువంటి సమాచారం దేవుడు
ముందుగానే ఆయన మన కొరకు ఆయన దీనిలో పెట్టి ఉన్నాడు. మనం శ్రద్ధగా బైబిల్ గ్రంథాన్ని చదువుకున్నట్లయితే ఆ విషయాలన్నీ కూడాను 1 by 1 మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తెరవండి యెషయా గ్రంథంలో నుంచి 65వ అధ్యాయంలో నుంచి. ప్రియమైన వాళ్ళారా, నేను 17 వచనాన్ని చదువుతున్నాను. మీరందరూ కూడాను చాలా జాగ్రత్తగా గమనించండి. వారి వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరొకబడును, జ్ఞాపకమునకు రావు అని ఈ ప్రాంతంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు? మీ హృదయాలు మీరు కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలేని మీతోనూ చెప్పుదును, మీ కొరకు స్థలములు సిద్ధపరిచి నేను వెళుచున్నాను. ప్రియమైన వల్ల ఆల్రెడీ దేవుడు మన కొరకు ఒక చక్కటి ప్రాంతాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు అన్న విషయాన్ని మీరందరూ కూడాను గమనించండి. అంతేకాకుండా అదే అధ్యాయంలో నుంచి 25వ వచనంలోని ఆ ప్రాంతం ఏ విధంగా ఉండబోతుంది అన్నట్లయితే, తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎక్కడైనా తోడేలు గొర్రె పిల్లలతో కలిసి మేస్తుందా? మేయదు. తోడేలు ఏం చేస్తుంది అన్నట్లయితే, మందలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గొర్రెల మీద దాడి చేసి వాటిని ఆహారంగా కూడా తీసుకుంటుంది. కానీ ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మరి దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి స్థలంలోని ఎలాంటిదంటే, తోడేళ్ళు గొర్రె పిల్లలు కూడాను కలిసి మేస్తాయంట. సింహమును ఎద్దు వలె గడ్డి తినను. సింహం ఎక్కడైనా గడ్డి తింటుందా? చచ్చైనా చచ్చిపోద్ది కానీ గడ్డి తినదు. కానీ దేవుడి యొక్క మహిమా ప్రభావములు కలిగిన రాజ్యంలోని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్నట్లయితే, సింహము ఎద్దు వలె గడ్డి తింటుందట, సర్పమునకు మన్ను ఆహారమగును. ఇంకా చూసుకున్నట్లయితే ఇది కప్పల్లో బల్లిల్లో తినడం కాదు, ఇది ఖచ్చితంగా కూడాను మన్నునే తింటుంది. నా పరిశుద్ధ పర్వతములోని అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి దేవుని యొక్క రాజ్యంలోని ఎటువంటి హాని కానీ, ఎటువంటి దోపిడీ కానీ, ఎటువంటి ప్రమాదం కానీ, మరణానికి సంబంధించిన విషయాలు కానీ ఆ ప్రాంతంలో కూడాను ఏమీ వినబడవు అని ఈ ప్రాంతంలో దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండాను అదే యెషయా గ్రంథంలో నుంచి 11వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో కూడాను మరి కొద్దిపాటి సమాచారం ప్రియమైన వల్ల ఈ యొక్క మహిమ ప్రభావములు కలిగినటువంటి రాజ్యాన్ని గురించి రాయబడింది. 11వ అధ్యాయంలో నుంచి 6 నుంచి 9 వచనాలు చూసుకున్నట్లయితే అంటాడు, తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతుప్పలి మేకపిల్ల యొద్ద పండుకొనును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చిరుతుపల్లి అంట ఎక్కడండి? మేకపిల్ల యొద్ద పడుకుంటుందట. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడు కనగా అన్న మాట ఈ ప్రాంతంలో ఉంది. దూడంట, కొదమ సింహం అట, పెంచబడినటువంటి కోడే. ఈ మూడు ఎప్పుడైతే కలుసుకుంటాయో బాలుడు వాటిని తోలును అనే మాట ఈ ప్రాంతంలో రాయబడింది. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఒకసారి మీరు గమనించండి. ఆవులు ఎలుగులను కోడి మేను, ఎలుగుబంట్లో ఆవులు కలిసి మేస్తాయంట. వాటి పిల్లలు ఒకే చోటనే పండుకొనును. ఇకపై వేరే వేరే కాకుండా అన్నీ కూడాను ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును అన్న మాట ఈ ప్రాంతంలో ఉంది. ఏంటండి? మరి పాలు తాగే మరి పిల్లవాడు ఈ యొక్క నాగుపాము యొక్క పుట్ట యొద్ద ఆడుకుంటాడంట. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఎవరైతే మరి పాలు విడిచిపెట్టారో మిడునాగంట, ప్రేమైన వల్ల ప్రమాదకరమైన పాము, ఆ యొక్క పుట్ట మీద తన చెయ్యిను చాస్తాడంట. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు అని ఈ ప్రాంతంలోని ప్రేమైన వల్ల మరి స్పష్టంగా కూడాను దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. అంటాడు, సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చి జ్ఞానముతో నిండియుండును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క మహిమ ప్రభావములు కలిగినటువంటి రాజ్యాన్ని గురించి మనము నేర్చుకుంటున్నాం. దేవుడు మనకు రెక్కలు కూడా ఇస్తాడని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది నిజంగా కూడా మనం చూసుకున్నట్లయితే అద్భుతము. దేవుడు మన నిమిత్తము నూతన ఆకాశమును నూతన భూమిని ఆయన సృష్టించాడు. ఆయన అంతేకాకుండా నీతిమంతులు ఆ రాజ్యమునకు వారసులు అవుతారు. యేసు ఏర్పాటు చేయు ఆ రాజ్యములో ఎవరికి వారు, ఎవరి నిమిత్తం వారు మరి చూసుకున్నట్లయితే దేవుడిచ్చే గృహాల్లోని వారు సెటిల్ అవుతారు. లేకపోతే వారు నివాసయోగ్యముగా ఆ ప్రాంతంలోని దేవుడు ఏర్పాటు చేసిన స్థలాలు
వారు సంపాదించుకుంటారు అనే విషయాన్ని ఎవరు కూడాను మరవద్దు. ప్రేమైన వల్ల దేవుడు ఒక గొప్ప వాగ్దానము ఆ రోజు 2000 సంవత్సరాల క్రితము తన యొక్క శిష్యులతో చేశాడు. ఈ రోజు కూడాను ఆయన అదే వాగ్దానం ప్రేమైన వల్లరా మనతో కూడాను ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ప్రేమైన వల్లరా ఈ యొక్క పరిశుద్ధ పట్టణము లేకపోతే మహిమ ప్రభావం కలిగినటువంటి రాజ్యాన్ని గురించి ప్రేమైన వల్లరా మరి ప్రకటన గ్రంథం కూడాను చాలా విషయాలు మరి స్పష్టంగా మాట్లాడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం నుంచి 1-2 వచనాలు చదువుతున్నాను. వాక్యం విధంగా సెలవిస్తుంది. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయినను, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దేవుని ఎదురు నుండి దిగివచ్చుట చూచితిని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఆకాశం కానీ సముద్రం కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా ఉండవు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మరి నూతనమైనటువంటి మరి యెరూషలేమును ఆయన పరలోకం నుంచి ఈ భూలోకంలోనికి అంటే ఏ విధంగా రాబోతుందంటే మరి పెళ్లి కుమార్తె భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి మరి పరలోకమందున్న దేవుని ఎదురు నుండి దిగువతుట చూచితిని అని ఈ ప్రాంతంలో అపోస్తలుడైనటువంటి యోహాను గారు సెలవిస్తున్నారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుడు ఒక చక్కటి మహిమా ప్రభావం కలిగినటువంటి రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన రాకడలోని ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రేమైన వల్ల అదే అధ్యాయం నుంచి 3-5 వచనాలు చూసుకున్నట్లయితే, అప్పుడు ఇదిగో దేవుని నివాసములు మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ప్రేమైన వల్ల మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్న ఒక మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఒక వాగ్దానం చేశాడు. అంతేకాకుండాను ఆయన సిద్ధపరిచిన తర్వాత ఆయన వచ్చి తిరిగి మనల్ని ఆ ప్రాంతంలో తీసుకుని వెళ్తానంటాడు. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన ఎక్కడైతే జీవించుతున్నాడో అక్కడ మనము కూడాను నివసించబోతున్నాము అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో అంటాడు మరి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారిలో తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏ ప్రాంతానికి అయితే అంటే ఏ మహిమా ప్రభావం కలిగినటువంటి ఆ రాజ్యాన్ని మనకు ఇవ్వాలి అనుకుంటున్నాడో ఆ రాజ్యంలోని ప్రతి బాష్ప బిందువు కూడాను తుడిచివేయబడును అని ఈ ప్రాంతంలోనే ఒక మంచి మాట వ్రాయబడింది. ప్రతి బాష్ప బిందువు ఎందుకు కన్నీరు వస్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ లోకంలోని చాలామంది భర్తలు బాప్తీసం తీసుకుంటారు, భార్యలకు రక్షణ లేదు. చాలామంది భార్యలు బాప్తీసం తీసుకుంటున్నారు, భర్తలకు రక్షణ లేదు. పిల్లలు రక్షణలో ప్రవేశిస్తున్నారు, తల్లిదండ్రులకు రక్షణ ఉండట్లేదు. అంతేకాకుండా ప్రియమైన వల్ల చాలామంది బాప్తీసం తీసుకొని వారి పాపం చేయడానికి దీన్ని హేతువుగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ప్రతి పాపని క్షమిస్తానన్నాడు కనుక, నేను బాప్తీసం తీసుకున్నాను కనుక ఒకవేళ పాపం చేసినప్పటికీ కూడాను దేవుడు నన్ను క్షమిస్తాడు అని చాలామంది పాపం చేసేవారు ఉన్నారు. అటువంటి అనేక సిద్ధాంతాలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవ్వరు కూడాను మోసపోవద్దు, దేవుడు విక్రించబడున విషయాన్ని మీరు గమనించాలి. ఒక వ్యక్తికి నిజమైనటువంటి మారు మనసు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి తన జీవితంలో ఒక నూతన సృష్టిగా ఉంటాడు తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఒక వ్యభిచారిగా కానీ, ఒక తాగుబోతుగా కానీ, ఒక తిట్టుబోతుకు కానీ, ఒక తిరుగుబోతుకు కానీ ఆయన తన యొక్క జీవితాన్ని కొనసాగించుకోడు. అవన్నీ కూడా ఎప్పుడువి అన్నట్లయితే మనం దేవుళ్ళలోనికి రాకముందు విషయాలు అవన్నీ కూడా. అయితే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇంకా పాత జీవితాన్ని మనం కొనసాగించుకున్నట్లయితే వారందరూ కూడాను దేవుడి యొక్క రాజ్యాన్ని మరి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో ఏమన్నాడు అనిపిందంటే ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే ఎప్పుడైతే దేవుడి యొక్క రాకడ సంభవిస్తుందో, ఎప్పుడైతే ఆ యొక్క గ్రంథాలు తెరవబడతాయో
ఆ ప్రాంతంలోని ఒకవేళ కానీ ఈ లోకంలో భర్త నటిస్తూ ఉండవచ్చు భార్య ముందు, లేకపోతే భార్య నటిస్తూ ఉండవచ్చు భర్త ముందు. ఆ ప్రాంతంలోని భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, భార్య ఉండకపోవచ్చు. లేకపోతే తల్లిదండ్రులు ఉండవచ్చు, పిల్లలు ఉండకపోవచ్చు. లేకపోతే పిల్లలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండకపోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే గ్రంథాలు తెరవబడ్డాయో, మరి ఎప్పుడైతే ప్రజలందరూ కూడాను తీర్పులోనికి వచ్చారో, ఆ ప్రాంతంలోని ఒక చాలా భయంకరమైనటువంటి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు ఇవ్వబోయే రాజ్యం చూసి మనం సంతోషించాలా, లేకపోతే మనకు సంబంధించినటువంటి మనతో పాటు ప్రయాణం చేసినటువంటి మన స్నేహితులు కానీ మన ప్రియులు కానీ ఆ ప్రాంతంలో కనబడలేదని విచారపడాలన్న విషయం తెలియక చాలా ఏడుపులు పెడబొబ్బులు కూడాను ఆ ప్రాంతంలో ఉంటాయని ఒక గొప్ప అమ్మగారు, ఎల్ఎన్జి వైట్ అనే అమ్మగారు ఆమె చెప్పారు. ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను అంటే, వారు ఎప్పుడైతే దేవుడు వారి యొక్క బాష్ప బిందువును తుడిచివేశాడో వారు నూతన హృదయం పొందుకుంటారు, విషయాలన్నీ కూడా మర్చిపోతారు. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఇంకా దుఃఖం అంతా కూడా ఒక్కసారి తొలగించబడుతుంది. మొదటి సంగతులు గతించిపోయినని అంటే, ఎవరి గురించి అయితే ఆ పరలోకంలోని అందరూ కూడా ఏడడం ప్రారంభించారో ఆ విషయాలన్నీ కూడాను మరి గతించిపోయాయని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిమి అని ఈ ప్రాంతంలో రాయబడింది. అంటే ప్రజలందరూ కూడాను ఒక్క క్షణంలోనే మరి అన్ని విషయాలు కూడాను, మిగతా విషయాలను కూడా వారు మర్చిపోతారు. అప్పుడు సింహాసనాసుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమనై ఉన్నవి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఈ మాటలు ఎవరైతే చెప్తున్నారో అవి నమ్మకమైనవి, నిజమైనవనే విషయాన్ని యోహాను గారికి చెప్పి అవన్నీ కూడాను యోహాను గారి ద్వారా మరి రాయించడం మనం చూస్తాం. ఇదే అధ్యాయంలోంచి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోంచి 10 నుంచి 12 వచనాలు చూసుకున్నట్లయితే, ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకు కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగల పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను అన్నమాట ఈ ప్రాంతంలో రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఇంకోసారి చదువుతాను, గమనించండి. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. హల్లెలూయా. మరి ఏ మహిమ ప్రభావం కలిగిన రాజ్యం గురించి దేవుడైతే సెలవిచ్చాడో ఆ రాజ్యము దేవుని యొద్ద నుంచి కూడా దిగి వస్తుందట. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ప్రైజ్ గాడ్. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇజ్రాయేలీలు 12 గోత్రపు నామములు ఆ గుమ్మముల యొద్ద రాయబడినవి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఆ పట్టణము దగదగ మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలినది అని ఈ ప్రాంతంలో రాయబడింది. ఆ పట్టణంకు ఎత్తైన గొప్ప ప్రాకారములను 12 గుమ్మాలు ఉన్నాయంట. అంతేకాకుండా ఆ గుమ్మాల యొద్ద 12 దేవదూతలు ఉన్నారంట. ఇజ్రాయేల్ 12 గోత్రముల నామములు కూడాను మరి గుమ్మం మీద ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనము కిందకు వెళ్ళినట్లయితే 16 నుంచి 18 వచనాలు చూసుకున్నట్లయితే అంటాడు, ఆ పట్టణము చచ్చౌకమైన దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడవును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నవి అని ఈ ప్రాంతంలోని ప్రేమనులరా రాయబడింది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చెప్పున 144 మూరలైనది. ఆ కొలత దోత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది అని ఈ ప్రాంతంలోని ఆ మహిమ ప్రభావం కలిగినటువంటి రాజ్యాన్ని గురించి ప్రేమైన వలరా మరి అపోస్తులైనటువంటి యోహాన్ గారు ఆయన సెలవిస్తారు. ఈ అధ్యాయం అంతా కూడాను మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నట్లయితే మరి దేవుని యొక్క మహిమ ప్రభావం కలిగినటువంటి రాజ్యము ఏ విధంగా ఉండబోతుంది అన్న మాట ఈ ప్రాంతంలో రాయబడింది. ఇంకా చూసినట్లయితే 21, 22, 23 వచనం అంటాడు, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలినది. దానిలో ఏ దేవాలయమునకు కనబడలేదు.
సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును, గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత చక్కగా మరి యోహాన్ గారు తను చూసిందంతా కూడాను వివరించాడన్న విషయాన్ని గమనించండి. ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. హల్లెలూయా. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఆది కాండంలోని మరి దేవుడు ఈ భూమిని చూసినప్పుడు, ఎప్పుడైతే అది నిరాకారంగాను శూన్యముగా ఉంది, ఎప్పుడైతే చీకటి అగాధ జలములపై కమ్మి ఉంటున్నప్పుడు, ప్రియమైన వలరా మరి దేవుడి యొక్క ఆత్మ ఆ జలాల మీద అల్లాడుతున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, వెలుగు కలుగును గాక అని అన్నాడు. చాలామంది మరి విమర్శకులు ఏమంటారంటే, సూర్యుడు లేకుండా ఎలా వెలుగు కలుగుతుందండి అంటుంటారు. ప్రియమైన వలరా ఈ ప్రాంతంలో మీ ప్రశ్నకు సమాధానం ఉంది. ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. ఎందుకు? దేవుని మహిమే దానిలో ప్రకాశించినది, గొర్రెపిల్లయే దానికి దీపము అని ఈ ప్రాంతంలో వాక్యము స్పష్టంగా వ్రాయబడుతుంది. మీకేమైనా సరే ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు ఎప్పుడైనా సరే మీరు నాకు వ్రాయవచ్చు, అడగవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. కానీ కొంతమంది వచ్చి బైబిల్లో తప్పులు ఉన్నాయని, లేకపోయినట్లయితే ట్రాన్స్లేషన్ రాంగ్ ఉందని చెప్తుంటారు. ఇది గ్రీకు నుంచి, అరామిక్ నుంచి, ఇబ్రూ భాష నుంచి ఈ తర్జుమా చేయబడడం వలన మరి ప్రియమైన వల్ల యాక్యురేట్గా కూడాను కొన్ని పదాలకు అర్థము మరి తెలుగులోను, మలయాళంలోను, ఒరియాలోను వేరువేరుగా ఉండవచ్చు. కానీ దీని యొక్క మూలము మాత్రము ఎప్పుడు కూడా సేమే అన్న విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. దీనిలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మార్చబడలేదు. ఎవరు కూడా దీన్ని మార్చడానికి వీల్లేదు. ఆ విధంగా మార్చినట్లయితే ఈ బైబిల్ గ్రంథాల్లో రాయబడిన తెగులన్నీ కూడాను వారికి సంభవిస్తాయి, వారి మీద పడతాయని కూడా దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. 22వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 1-5 వచనాలు అంటాడు, మరియు స్ఫటికము వలె మెరుగునట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం ఎద్దు నుండి ఆ పట్టణపు రాజు వీధి మధ్య నుంచి ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవులను జీవవృక్షములను, అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందరు. ఆయన నామం వారు నొసల్లయందును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ తర్వాత అంటాడు, ప్రేమైన వల్లరా రాత్రి ఇంకెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యుడి కాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడే ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగములను రాజ్యం చేతురు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండోసారి కూడా రాయబడింది, సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. ఎందుకంటే ప్రేమైన వలన దేవుడే తన యొక్క మహిమ మరి తన యొక్క శిష్యుల మీద ఆయన కనుపరుస్తాడు అన్న విషయము ఈ ప్రాంతంలోని ప్రేమైన వలన మరి చక్కగా కూడా ఆయన మహిమ ప్రకాశింపజేస్తాడనే విషయాన్ని ఈ ప్రాంతంలో రాయబడింది. అటువంటి మంచి మహిమ ప్రభావం కలిగిన రాజ్యాన్ని దేవుడు మన కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువులు అందుకనే అన్నాడు, మీ హృదయాలను కలవరపడనివ్వద్దు అన్నాడు. ఎందుకంటే నేను వెళుతున్నాను, వెళ్ళడం వల్ల మంచిది, నేను వెళ్ళి తిరిగి వస్తాను, నేనున్న ప్రాంతంలో మిమ్మల్ని కూడా ఉండేలాగా తీసుకుని వెళతాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఈ మనం చదువుకున్నటువంటి ఈ 21వ అధ్యాయంలోని కొన్ని కొలతల గురించి వ్రాయబడి ఉన్నాయి. మనము చూసుకున్నట్లయితే మరి 16వ వచనంలోని 17వ వచనంలో చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం 10-12 వచనాల్లో చూసుకున్నట్లయితే కొన్ని కొలతలు ఆ యొక్క పట్టణం యొక్క వైశాల్యాన్ని గురించి రాయబడింది. పరిశుద్ధ పట్టణము చతురస్రముగా ఉండి అంటే ఏంటి అన్నట్లయితే 4 వైపులు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఒక్కొక్క దాని కొన 2400 కిలోమీటర్లు ఉంటుందట. చాలా జాగ్రత్తగా గమనించండి. తూర్పు 2400, పడమర 2400, ఉత్తరము 2400, దక్షిణము 2400 ఉంటుంది. ఈ పట్టణము పరలోకము నుండి దిగివచ్చి ఒలీవ్ కొండపైన నిలుస్తుంది. దాని 12 గుమ్మములు కలిగి ముత్యములతో పొదగబడి ఉండును. ఆ పట్టణపు గోడలు ఒక విధమైనటువంటి పచ్చని రాళ్లతో నిర్మించబడి 200 అడుగులు వెడల్పులు కలిగి ఉంటాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గోడ గురించి కూడా ఈ ప్రాంతంలో ప్రేమైన వల్ల మనం మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు మీరందరూ ఒక ప్రశ్న వేసుకోవాలి, ఇంత మంచి మహిమా ప్రభావం కలిగిన రాజ్యాన్ని మీరు ఏ విధంగా కూడాను సంపాదించుకోగలరు అంటే దేవుని యొక్క రెండో రాకడలోని
మరి మనము తప్పిపోకుండా ఉండాలంటే ఎటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి? చూడండి, ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మొదటి పునరుద్ధానము, రెండో పునరుద్ధానాన్ని గురించి దీనిలో రాయబడింది. మొదటి పునరుద్ధానంలో ఎవరైతే లెగరో రెండో పునరుద్ధానంలో వారు లెగుస్తారు. దేనికోసం అన్నట్లయితే మండుచున్నటువంటి అగ్నిగుండంలోనికి పడవేయబడ్డానికి. గమనిస్తున్నారా? నేను చెప్తున్నది ఏంటంటే ఇటువంటి మహిమా ప్రభావం కలిగినటువంటి రాజ్యము దేవుడి యొక్క రెండో రాకడలోని ఆ రాజ్యాన్ని మనము తప్పిపోకుండా ఆ రాజ్యంలో మనం ఉండాలనుకున్నట్లయితే మనము ఏ విధంగా ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఈ విషయాలు మనం ఒక్కసారి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం నుంచి 7వ వచనం చదువుకుందామంటాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొని అండర్లైన్ చేసుకోండి. జయించువాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, అంతం వరకు ఎవరైతే సహిస్తాడో వాడే గెలుస్తాడు. అంతం వరకు సహించిన వాడు ఈ ప్రాంతంలో జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడిని ఎందును, అతడు నాకు కుమారుడై ఉండునని వాక్యము సెలవిస్తుంది. అదే అధ్యాయం నుంచి 27వ వచనంలో చూసుకున్నట్లయితే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించదరు, కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశించడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడి యొక్క రక్షణలోనికి ప్రవేశించిన తర్వాత కూడాను మనలో కొంతమంది అబద్ధికులు ఉంటున్నారు, మనలో కొంతమంది లంచగొండులు ఉంటున్నారు, మనలో కొంతమంది వ్యభిచారులు ఉంటున్నారు, మనలో కొంతమంది తాగుబోతులు ఉంటున్నారు, మనలో కొంతమంది తిరుగుబోతులు ఉంటున్నారు. వారెవ్వరికీ కూడాను ప్రియమైన వల్ల ఈ యొక్క రాజ్యమును వారు కోల్పోతారు. రెండో రాకడలో వారు ఎప్పుడైతే మొదటి పునరుద్ధానంలో లెగలేదో వారు తీర్పుకే లెగుస్తారు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రియమైన వల్ల. అంతేకాకుండాను మత్తయి సువార్తలోని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి మాట 7వ అధ్యాయము 21వ వచనంలోని ఆయన సెలవిచ్చాడు. ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి చాలామంది బైబిల్ పట్టుకొని తిరిగేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక పక్కన చూసినట్లయితే బోధలు చేస్తున్నారు, రెండో పక్కన చూసుకున్నట్లయితే ఆ తండ్రి యొక్క నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు. మరి అటువంటి వారు ఆ యొక్క రాజ్యాన్ని ఖచ్చితంగా కోల్పోతారు. అందుకనే ఈ యొక్క ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనంలోని మరి స్పష్టంగా రాయబడింది, నిషిద్ధమైనది ఏదైనాను, ఆ తర్వాత అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించేవాడు. ఎవరైతే అసహ్యమైనటువంటి పనులు ఈ లోకంలో చేస్తున్నారో, ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో వారు ఖచ్చితంగా కూడాను ఆ యొక్క మహిమా ప్రభావం కలిగిన రాజ్యాన్ని వారు కోల్పోతారు అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోతారు. అయితే ప్రియమైన వల్ల మన జీవితంలోని మన యొక్క క్రియలు ఏ విధంగా ఉండాలి? అసలు మామూలుగా కూడాను ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లోని మనకు పాపపు తలంపులు ఆలోచనలు కలుగుతుంటాయి. వాటి నుంచి మనము బయటపడాలి. ఏ విధంగా బయటపడగలమంటే యూదా పత్రికలో నుంచి 24వ వచనం చూసుకున్నట్లయితే తొట్టిల్లకుండాను మిమ్మల్ని కాపాడుటకును అనే ఒక మాట ఉంది. అంటే దేవుడికి తెలుసు మనము తొట్టిల్లిపోతూ ఉంటామని. మనకు కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు మన నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తాయో మనకే తెలియదు. మనము తొట్టిల్లిపోకుండా ఉండడానికి దేవుడికి కుమారుడు ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఆ మహిమా ప్రభావం కలిగిన రాజ్యము మనం కోల్పోకుండా ఉండాలని ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని దేవుడి లోకంలో మనకు అనుగ్రహించాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియమైన వల్ల. అంతేకాకుండా మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో మనము చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలోని మరి మొదటి అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట రాయబడింది, మన పాపములను మనం ఒప్పుకునే నెడలా. ఇది బేసిక్ క్రిస్టియన్ రూల్. ఏంటి అన్నట్లయితే మన పాపాలు మనము ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే దుర్నీతి లోకంలో జరుగుతుంది, మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే మనం ఏది కూడా దాయకూడదు. చాలా సందర్భాల్లోని ప్రేమైన వల్లరా మనము ఈ లోకంలోని ఏదైనా తప్పుడు అలవాటు నేర్చుకుంటున్నాం అనుకుందాం. ఫర్ సపోజ్గా ఎవరైనా సరే తాగుడు ప్రారంభించారు. ప్రారంభ దశలో ఏమవుద్దంటే ఆ గ్లాస్తోని తాగినప్పుడు ప్రేమైన వల్లరా మరి మనలో ఏదో కోల్పోయినటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఏంటి అన్నట్లయితే బాబోయ్ ఇది నిజంగా కూడా ఇది తప్పు, దీన్ని ఈ విధంగా తాగాను, ఈ విధంగా తాగి నేను తప్పు చేశాననే ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంటుంది.
ఆ తర్వాత రెండోసారి తాగినప్పుడు కూడాను మరి అలాగా అనిపిస్తుంది, మూడోసారి తాగినప్పుడు కూడాను నేనేమైనా తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. తర్వాత ప్రియమైన వల్ల మనం ఎప్పుడైతే తాగుడికి బానిసలు అయిపోయామో మనల్ని మనము సమర్థించుకుంటూ ఉంటాం. నేను తాగడానికి గల కారణము నా భార్య, నేను తాగడానికి గల కారణము నాకున్న అప్పులు, నేను తాగడం గల కారణము నాకు సమాధానం లేకపోవడం వల్ల. కానీ ప్రారంభ దశలో ఏమైంది అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అన్నది ఒక స్వభావం నేను వెంటాడింది. కానీ తర్వాత నువ్వు ఎప్పుడైతే పాపాన్ని అలవాటుగా చేసుకున్నావో ఆ పాపము నీ మీద రాజ్యం చేయడము ప్రారంభిస్తుంది. నువ్వు ఆ పాపంలోనే ఉండి నువ్వు మరణిస్తావు. ఈ ప్రాంతంలోని వాక్యం సెలవిస్తుంది ఏంటి అన్నట్లయితే, మనము మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. అందుకనే నేడు అనే దినముంటుండగానే ఎటువంటి దుర్నీతిలో మనం పడి ఉన్నామన్న విషయాన్ని మనం తెలుసుకొని మరి దేవుడు నీతిమంతుడు గనక, ఆయన నమ్మదగిన వాడు గనక, ఆయన మనం క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు గనక ఆయనకు మన యొక్క హృదయాన్ని మనము ఇద్దాము అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నీవు సరైన నిర్ణయం తీసుకుంటే యేసు నీతో కూడా ఉంటారు మరియు ఆయన అంగీకరించుటకు శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అపోస్తలుడైన పౌలు మనము ఏ విధంగా ప్రయాణికులమై ఉన్నాము అన్న విషయాన్ని ఆయన గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఆయన సెలవిచ్చున్నాడు. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మనం పరలోక సంబంధమైన వారసుల మగటకు ఏ మార్గంలో ప్రయాణించాలి? ఇది చాలా మంచి ప్రశ్న. ఏ మార్గము అన్నట్లయితే ఈ లోకంలో మనకు ఇవ్వబడిన మార్గము ఒకే ఒక మార్గము. అది ఏ మార్గము? యేసు మార్గము. అంటే ప్రియమైన వాళ్ళ సిలువు మనకు చూపిస్తున్న మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఆ తర్వాత మత్తయి సువార్త 6:33 అంటాడు, మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఒకసారి దేవునికి నువ్వు నీ యొక్క పాపాలను ఒప్పుకున్న తర్వాత ఆ యొక్క ఒప్పుదలను తిరిగిపోకూడదు. కానీ ఎప్పుడైతే ప్రేమైన వల్ల నీవు నిలబడ్డావో, ఎప్పుడైతే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఎప్పుడైతే తట్టుకున్నావో దేవుడు ఏం చేస్తాడు అన్నట్లయితే తను మనకు సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఆ మహిమ ప్రభావం కలిగినటువంటి రాజ్యంలో మనమందరం కూడా ఉండి ఆయనతో పాటు ఆనందించడానికును ప్రతిరోజు కూడాను ఆయన ముఖాన్ని దర్శించుకోవడానికును దేవుడు మనకు అవకాశాన్ని కలగజేస్తాడు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎవరు కూడాను దేవుడు ఇచ్చే ఆ మహిమ ప్రభావం కలిగిన రాజ్యాన్ని కోల్పోవద్దు అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సర్వశక్తిమంతుడా, ఈ దినమును బట్టి, ఈ గడియను బట్టి దేవా నీకు వందనాలు. ఈరోజు తండ్రి దేవా ప్రభా, మీ మహిమ ప్రభావం కలిగినటువంటి రాజ్యాన్ని గురించి మేము విని ఉన్నాం తండ్రి ప్రభా. శ్రేష్టమైన సమాచారం. చాలామంది ఈ లోకాన్ని ప్రేమిస్తూ, ఈ లోకములను ప్రేమిస్తూ మీ రాజ్యం నుంచి తండ్రి దేవా దూరం అయిపోతున్నారు. కానీ ప్రభా, ఈ లోకమునైనను, ఈ లోకంలో ఉన్న వాటినైనను దేవా మీరు ప్రేమించొద్దు అని చెప్పారు ప్రభా. ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే అది మీకు విరోధం అని మీరు సెలవిచ్చారు ప్రభా. ఈ లోకంలో ఉన్న వాటిని ఏటిని కూడా మేము ఆకర్షితులైపోయి మీరు ఇచ్చే మహిమ ప్రభావం కలిగిన రాజ్యాన్ని కోల్పోకుండా దేవా మీరు మాకు సహాయం చేయండి. ఈ సమయంలో దేవా ప్రభా, నీ సేవకుడుగా ఎవరైతే బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారో వారి గురించి నేను ప్రార్థన చేస్తాను దేవా ప్రభా. మీరు వారి యొక్క తల మీద మీ యొక్క అదృశ్యాస్తాన్ని పెట్టి వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా. మేము నవంబర్ మాసంలో 3వ వారంలో ఉన్నాము. మరి ఈ యొక్క వెదర్ వాతావరణం అంతా కూడా మారింది, చాలా చలిగా మారిపోయింది తండ్రి ప్రభా. ఈ చలి వలన తండ్రి దేవా ప్రభా వైరస్ తిరిగి విజృంభించి అనేక మందిని పట్టణ పెట్టుకోకుండా దేవా మీరు సహాయం చేయండి. ఎవరు కూడా ఈ యొక్క కరోనా వైరస్ బారిన పడకుండా సహాయం చేయండి. అదే సమయంలో తండ్రి మరి అమెరికాలోని శాస్త్రజ్ఞులు దేవా ప్రభా ఒక చక్కటి వ్యాక్సిన్తో వారు ముందుకు వచ్చారు ప్రభా. ఆ వ్యాక్సిన్ కూడా తండ్రి త్వరగా రిలీజ్ అయ్యి దేవా ప్రభా అనేక మంది తండ్రి దేవా బెనిఫిట్ అవ్వలాగిన మీ సహాయం, మీ కృపను దేవా మీరు మా అందరికీ కలగజేయండి దేవా. ఈ రాబోయే వారం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి. తిరిగి వచ్చే వారం కలుసుకొని మీ నామం మహింపరిచినంత వరకు కూడా నీ బలమైన రెక్కల చాటున మా అందరికీ ఆశ్రయం కల్పిస్తున్న విధానం బట్టి దేవా నీకు వందనాలు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడిని యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభేష్ రక్తమే జయము, ప్రభేష్ నామన సంపూర్ణ విజయము, అపవాది కలిగంత నాశనం కలుగునుగాక, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క ఆన్లైన్లో తండ్రి నాతో పాటు ఏకీపిస్తున్నారో వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.